జగన్మోహన్ రెడ్డికి కూడా 5 ఏళ్ళు పరిపాలించడానికి ఒకసారి సీఎం అవడానికి ప్రజలు అవకాశం ఇచ్చారంటే నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని సంస్కరణలు కావచ్చు, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి సీఎం అవడానికి అవకాశం ఇచ్చింది సార్. అంటే మనం 2 వ్యత్యాసాలు చూసాం. అంటే పెట్టుబడిదారుని బెదిరించడం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశారు, అలాగే ఎలాగ ఆహ్వానించారు, రాష్ట్రంలో చాలా సెక్యూరిటీ ఉంది, మీరు వచ్చి యథేచ్ఛగా పెట్టుబడులు పెట్టొచ్చు అని రాజశేఖర్ రెడ్డి గారు బయట రెండూ చూసాం సార్. ఇది రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అలాంటి మహానేత కొడుకుని ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడా అని ప్రజలు చర్చించుకుని అసహించుకునే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రోజు దిగజారిపోతూ ఉన్నారు. రాజకీయ విమర్శ సార్, ఇది రాజకీయ విమర్శ కాదు సార్, ఇది రాష్ట్ర భవిష్యత్తు మీద దాడి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర భవిష్యత్తు మీద దాడి. అలాగే పరిస్థితులు ఉంటాయి, మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా రాష్ట్రం మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రేమ ఉందా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి? దుర్మార్గుడికి ఎవరైనా లాభం లేకపోతే రాష్ట్రం అనేటువంటి రమేష్ గారు ప్లీజ్. దుర్మార్గుడు ఏంటండి? ఎవరు దుర్మార్గులు సార్? నేను ఓకే రమేష్ గారు ఒక నిమిషం. మీకంటే దుర్మార్గులు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. మీకంటే దుర్మార్గులు ఎవరు లేరు. ఓకే ఓకే అండి, ఓకే. ఎస్ ఎస్ ఓకే ఓకే రమేష్ గారు సుందరకృష్ణ మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారికి లాభం లేకపోతే రాష్ట్రానికి లాభాలు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాభం ఏంటి? ఇప్పుడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారి లాభమా? లేకపోతే వరల్డ్ బ్యాంక్ కి సార్, వరల్డ్ బ్యాంక్ కి లేఖల కూటమి ప్రభుత్వం రాసుకుంటున్నారు సార్. ఒక ఇల్లు కట్టుకుంటాడు ఒక యజమాని, ఆ ఇంట్లో బిడ్డలు చదివించుకుంటాడు ఒక యజమాని. అతను వెళ్ళి ఏ బ్యాంక్ అప్లికేషన్ పెట్టుకుంటాడు, లోన్ కోసం పెట్టుకున్నప్పుడు సార్ నాకు వద్దు, నా పిల్లల భవిష్యత్తు కోసం నాకు అక్కర్లేదు. ఒక భార్య పెట్టుకుంది అనుకోండి, భర్త వెళ్ళి అక్కడ నా వ్యవస్థ తిరిగేటువంటి భర్త ఉన్నాడు అనుకోండి, ఏమని చెప్తాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి, అక్కర్లేదండి వాళ్ళకి ఇంటికి లోను అక్కర్లేదు, పిల్లల భవిష్యత్తు కోసం లోన్లు అక్కర్లేదు, నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే నాకు లోన్లు కావాలంటే ఆ ఇల్లు ఎలా నాశనం అయిపోతుందో ఇవాళ రాష్ట్ర పరిస్థితి కూడా అదే సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కూడా అంతే. మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా, అంటే మాజీ ముఖ్యమంత్రి హోదా అని అడుగుతూ ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి హోదా ఉంటే రాష్ట్ర భవిష్యత్తుని ఎవరో అడ్డుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అసలు అడ్డుకోడు. కానీ ఈ రోజు పెట్టుబడిదారులను కూడా బెదిరిస్తున్నాడంటే, 2 నెలలు జరగకుండా జైల్లో పెడతాను అని చెప్తున్నాడంటే, అంటే బెదిరింపు దారులకి, అంటే ఒక పిల్లి పులివేసం వేసుకుని బెదిరించినంత మాత్రాన కొంతమంది భయపడతారేమో తప్ప రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తులు ఎవరో భయపడేటువంటి పరిస్థితి ఉండదు సార్. అలాగే రామ్మోహన్ గారు కూడా చెప్పారు సార్, విశ్లేషకులు చెప్పినటువంటి అనేక డిబేట్లో ఆయన మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇలాంటి బెదిరించేటువంటి ధోరణితో ఉన్నటువంటి వ్యక్తుల్ని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వ్యక్తుల్ని కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఎందుకు వీళ్ళని యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రభుత్వం మీద ఇన్ని కేసులు వేసి ఇన్ని రిట్ పిటిషన్లు వేస్తున్నప్పుడు ఎందుకు ఇలాంటి వ్యక్తుల్ని అడ్డుకొని వీళ్ళ జైల్లో పెట్టట్లేదు? రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించేటువంటి వ్యక్తులుగా అనుభవజ్ఞులైనటువంటి సీఎం గారు ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే మంచితనం వెళ్తే చేతగనితనం అయిపోతుంది కదా అని ఆయన కూడా అనేక డిబేట్లలో చెప్పడం జరిగింది. అంటే మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముందుగా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ప్రజల క్షేమం ముఖ్యం, సంక్షేమం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. కాబట్టి ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజు గారు మీరు కూడా చెప్పారు ఇందాక, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెడతారు, వెంటనే అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేయట్లేదు అంటే, ఇక్కడ ప్రజల్లో కూడా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి సార్. అంటే మేము కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులుగా కూటమిని గౌరవిస్తూనే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను శిరసా వహిస్తూనే ప్రజల్లో నానుతున్నటువంటి కొన్ని విషయాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళు వస్తే టీడీపీ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళని కాపాడుతున్నారు, వైసీపీ వాళ్ళు వస్తే టీడీపీ వాళ్ళని కాపాడుతున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఒక ముసుగేసుకున్నటువంటి విధానం నడుస్తుందా?
అన్నటువంటి చర్చ కూడా ఆ అనుమానంగా రేకెత్తించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు మొన్న తాట తీసేస్తాం అని ఆయన మాట్లాడడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. వీళ్ళ హెచ్చరికలు జారీ చేస్తూ మరీ మాట్లాడడం జరిగింది. అయినా సరే వీళ్ళకి పుట్టినట్టు కూడా లేకుండా తిరిగి మా మీదే బురద వేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ఒక్క నిర్ణయాన్ని గౌరవిస్తూనే ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్లకుండా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద యాక్షన్